ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 26వ శ్లోకం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏమని పిలిచారు? ఈశ్వరుని గిరీశ అంటే గిరిరాజపుత్రిక మానసచూరుడా అని కూడా అర్థం. ఓ శంకర, గిరిలోనే స్థానం ఏర్పరచుకున్న ఓ స్వామి, నా స్వామి ఈశ్వర, నిన్ను దర్శించి నీ దివ్య మంగళ స్వరూపాన్ని నేను చూడాలి అని కోరిక కదా నాకు. అలా చూచాక నీ శుభప్రదమైన క్షేమకరమైన మాకు శ్రేయస్సునిచ్చే నీ పాదయుగళాన్ని, నీ 2 పాదాలను గృహీత్వ హస్తాభ్యాం నా 2 చేతులతో పట్టుకొని వాటిని తాకి శిరసి నయనే వక్షసి వహన్, శిరస్సుకి నేత్రాలకి వక్షస్థలానికి తాకించుకుంటూ, అంటే ఆచార్యుల వారు ఈశ్వరుని చూచి ఆయన పాదాలు తాకి కళ్ళకద్దుకొని శిరస్సుకు అద్దుకొని హృదయానికి కూడా అద్దుకోవాలి అని చెప్తున్నారు. మనం గుడికి వెళ్ళి ఏం చేస్తాము? నమస్కారం చేసేసి వస్తాం. కానీ దర్శన అనుభవం మనం పొందాలంటే భగవంతుని కాళ్ళు తాకాలి. ఆ భగవంతుడి కాళ్ళు గట్టిగా పట్టేసుకోవాలి. మనకి ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నమాట. మన 2 చేతులతోనూ ఆయన కాళ్ళు పట్టుకోవాలి. తర్వాత మన శరీరంలోని మలినాలు ఉంటాయి, అంటే బుద్ధి, ముఖ్యంగా బుద్ధికి ఉన్నటువంటి మలినం ఇంకా దేనికి ఉండదు. ఆ బుద్ధి సరిగా ఉండేందుకు తలని తాకించాలి. అంతేకాకుండా మనం ఎన్నో పాపాలు చూస్తున్నాం, మన కళ్ళతో ఎన్నో పాపాలను చూస్తున్నాం. అందుకని ఆ చేతుల్ని కళ్ళకు కూడా తాకించాలన్నమాట. తర్వాత భగవన్నామ స్మరణే తప్ప ఇంకేమీ వద్దని చెప్పి, నా మనసుకి ఇంకేమీ ఇవ్వద్దయ్యా, ఎలాంటి ఆలోచనలు ఇవ్వద్దు, నీ భగవన్నామ స్మరణ మాత్రమే కావాలి అని చెప్పి మనసుకు కూడా తాకించాలి అని చెప్పినట్లుగా మనం భావించుకున్నాం. ఆయన ఏమన్నారు? శిరసి నయనే వక్షసి వహన్ అన్నందుకు మనం ఈ విధంగా కూడా ఆలోచించుకుందాం. ఈ విధంగా నమస్కారాన్ని మనం ఆలోచించుకొని అనుభవిద్దాం అన్నమాట. తర్వాత సమాశ్లిష్యాఘ్రాయ అంటే ఆ పాదాలను కౌగులించుకున్నప్పుడు ఆఘ్రాణించాలంటే వాసన చూడాలంట. సుగంధభరితమైనటువంటి ఆ పద్మాలు ఉంటాయి కదా, పూలతో పరిమళతో కూడినటువంటి పూలతో ఆయనకి పూజ చేసి ఉంటారు. అప్పుడు మన శిరస్సు పూర్తిగా స్వామి పాదాల మీద ఉంచితే ఆయనకు పూజ చేసిన పూల వాసనని మనం పీల్చాలి. ఇటువంటి అవకాశం ఎవరికి ఉంటుందయ్యా? అలభ్యాం బ్రహ్మాద్యై అంటే బ్రహ్మ కానీ విష్ణువు కానీ మొదలైన దేవతలకు కూడా అందరికీ ఇటువంటి అవకాశం స్వామి మనకు ఇస్తున్నాడు. వాళ్ళకి ఇవ్వటం లేదు. ఎందుకు అని ఈయన ఉద్దేశం, ఆచార్యుల వారి ఉద్దేశం ఏంటంటే, మనకు ఉన్న అదృష్టం బ్రహ్మాది దేవతలకు కూడా లేదు అని చెప్తున్నారు. ఎందుకు? అనుభవిష్యామి, ఈ అనుభవం నాకు జరుగుతుంది. ఇది ప్రశ్న, ఇది జరుగుతుందా అనేది ఆచార్యుల వారికి అన్నమాట అనుమానం. ఆ ఈశ్వరుడు కాళ్ళు పట్టుకొని ఒళ్ళంతా రాసుకొని పూజమాలను వాసన చూసి బ్రహ్మాది దేవతలకు లేని భాగ్యం నాకు జరుగుతుందా, వాళ్ళకి లేని భాగ్యం నాకు కూడా జరుగుతుందా? నాకు ఎందుకు జరుగుతుంది అంటే మన యొక్క మనస్సు యొక్క ప్రేరణ అలా ఆయనకి ఆచార్యుల వారికి అట్లా అనిపిస్తుంది. ఇందులో ఆచార్యుల వారి ఆలోచనలు, నా విశ్లేషణ ఏంటంటే, ఆచార్యుల వారు స్వామిని చూడాలి, పాదాలు పట్టుకోవాలి అనుకున్నారంటే దర్శనం చేసుకొని స్వామి యొక్క పాదాలు పట్టుకోవాలి అంటే శివ సాయుధ్యం పొందాలి. పొందిన తర్వాత ఎలా ఉండాలి? వారి పాదాలు పట్టుకున్న వాసనలు చూడాలి. ఆయన పూజ చేసినటువంటి పూల యొక్క వాసన చూడాలి, ఆయన యొక్క పాదాల యొక్క స్పర్శ చూడాలి. అంటే ఏంటి? బొందితోనే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది ఆయన కోరిక అన్నమాట. అంతేకాదు, బ్రహ్మాది దేవతలకి జనన మరణాలు లేవు, వాళ్ళకి జననం లేదు, మరణము లేదు. కానీ నాకు ఉన్నాయి అనేటువంటి భావన ఆయనకి అన్నమాట. మనందరికీ జనన మరణాలు ఉన్నాయి కాబట్టి శివ సన్నిధి చేరి స్పర్శ వాసన ఇవన్నీ నాకు ఉంటాయి కాబట్టి ఉండాలి అని కోరిక. అంటే పోయిన తర్వాత ఉంటాయా లేదా అనేది కాదు, ఆయన ఆ విధంగా ఆలోచించారంటే బొందితో ఈశ్వరుని దర్శించాలి అనేటువంటి ఒక కోరిక అన్నమాట. నేను వెళ్ళిన తర్వాత ఆయన పాదాల మీద వేసినటువంటి పూల వాసన, ఆయన స్పర్శ నాకు ఉండాలి అనే కోరికలు ఇలా జరుగుతుందా? అసలు
నేను ఇలా కోరుకుంటున్నాను కానీ ఇలా జరుగుతుందా, ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అని ఆశ, తపన, భక్తి పారవస్యంలో ఆచార్యుల వారు ఈశ్వరుని మీద పరాకష్టం చేరిపోయిందనమాట. ఈశ్వరుని మీద ఉంటే భక్తి పారవస్యం ఎలాంటిదంటే తానే వెళ్ళినట్టు, ఈశ్వరుని దర్శించినట్టు, కాళ్ళకి దండం పెట్టినట్టు, ఆ పూల వాసన ఆగ్రహించాలనేటువంటి కోరిక, ఇవన్నీ కూడా భక్తి పారవస్యంలోకి వస్తున్నది. అంతేకాకుండా నాకు వచ్చినటువంటి ఈ భాగ్యం, నాకున్నటువంటి ఈ అదృష్టం ఎప్పుడు స్వామి చెంతే ఉండే బ్రహ్మాది దేవతలకు కూడా లేదు అనే తృప్తి కూడా మళ్ళీ వచ్చేసింది. ఎందుకు? వాళ్ళకి జనన మరణాలు లేవు కాబట్టి. ఈ శ్లోకంలో పరాకాష్ఠ ఏంటంటే భక్తి, ఆయన దేవుడి మీద ఉండేటువంటి, ఈశ్వరుడి మీద ఉండేటువంటి విశ్వాసం. విశ్వాసానికి పరాకాష్ఠ శివోహం, తానే శివుడైపోతారు అనే భావన. ఎంత బాగుంది భక్తి బాట. దైవాన్ని ఎలా నమస్కరించుకోవాలి అనేది ఆచార్యుల వారు ఇందులో బాగా చెప్పారు. ఈ శ్లోకంలో అది మనం అందరం కూడా అనుసరిద్దాము, మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిదని నా భావన. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.